హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఐషు మరి డిబ్బి పగలగొడుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే ప్లాస్టిక్ డిబ్బి అనమాట. దాన్ని చాకుతో కొయ్యాలి. అది ఇంకా చాలా నిండిపోయింది, ఇంకా అది ఓపెన్ చేస్తున్నామని అంటుంది. మరి రోజు అలా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు మరి ఆ డిబ్బి ఓపెన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఆ డిబ్బీలో ఎంత ఉంటాయో ఏమో, ఎన్ని కాయిన్స్ వేసిందో, ఆ కాయిన్స్ డినామినేషన్ ఏంటో, మరి అంటే 1 రూపీ కాయిన్ ఎంతో, మరి 2 రూపీస్ కాయిన్స్ ఎన్నోయో, మరి 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో, అలాగే 10 రూపీస్ కాయిన్స్, అలాగే 20 రూపీస్ కాయిన్స్, ఇవన్నీ కూడా మరి ఇప్పుడు అవంతా కూడా మరి సార్ట్ చేశాక మరి అది ఎంత ఉందో లెక్క కడితే మరి ఎంత ఉందో తెలుస్తుందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు మరి డిబ్బీలు మరి ఇలాగా డబ్బులు దాచుకుంటారు కదా, అది చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం. ఇది మంచి అలవాటు. ఎందుకంటే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి, సేవ్ చేయాలి. తమకు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డిబ్బీలో దాచుకోవాలన్నమాట. ఇది మంచి అలవాటు. చిన్నప్పటి నుంచి మరి అటువంటి అలవాటు పిల్లలకు నేర్పినట్లయితే చక్కగా వాళ్ళకి పెద్దయ్యాక కూడా ఆ సేవింగ్స్ అనేది వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. ఈ సేవింగ్స్ లేకపోతే కనుక మనకి చాలా మరి ఇబ్బంది పడతాం. సేవింగ్ అనేటువంటి కాన్సెప్ట్ మరి అందరిలోనూ ఉండాలి. అది చిన్నప్పటి నుంచే మరి అలవర్చాలన్నమాట. అలవరిచినప్పుడు పెద్దవాళ్ళ కూడా మనకి ఆ యొక్క మరి మదుపు చేయడం అనేది మనకి అలవాటు అవుతుంది. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మనము చక్కగా మరి మనీ మేనేజ్మెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మనం ఎవరైనా ఇచ్చినవి దాచుకోకుండా ఖర్చు పెట్టేసాం అనుకోండి, మనకి మరి అవసరమైనప్పుడు అవి ఉపయోగపడవు. ఎందుకంటే కొంచెము డబ్బు అనేది ఎప్పుడు కూడాను రూపాయి ఎక్కువ సంపాదించదు ఫ్రెండ్స్. అదే మరి ఆ రూపాయిని మరి ఎక్కువ రూపాయలు చేస్తే అది ఇంకా ఎక్కువ మరి మరి ఇన్వెస్ట్మెంట్ చేయగలదు. మరి అది ఎక్కువ డబ్బు సంపాదించగలదు అన్నమాట. కాబట్టి అటువంటి కాన్సెప్ట్ మంచిది. మరి అందరిలోనూ అటువంటి కాన్సెప్ట్ ఉండాలి. అంచేత ఐషు ఈరోజు మరి పోగు చేసిన డబ్బులన్నీ కూడా, అంటే దాచుకున్న డబ్బులన్నీ కూడా 10 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్, 1 రూపీ, 2 రూపీ కాయిన్స్ అన్నీ కూడా ఈ విధంగా సార్ట్ చేసి మరి అవన్నీ కూడా మరి ఎంత ఉన్నాయో చెప్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లలు మరి ఇలాగ మరి పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఇది మంచి అలవాటు. ఆ అలవాటు, పొదుపు చేసిన అలవాటు మనకు ఉన్నట్లయితే తప్పకుండా పెద్దవాళ్ళమయ్యాక కూడా మరి అటువంటి పొదుపు అనే లక్షణాలు మనకు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము విజయం సాధించగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కాయిన్స్ మొత్తము కౌంట్ చేస్తే ఎంత ఉంటాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.